జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూర్ శ్రీధర్ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అరే ఎప్పుడు ఈ డిఫెన్స్ న్యూస్ ఏనా ఏంటి అని కొంతమంది ఇంకొంతమంది అనబోతే మన దేశానికి సంబంధించిన రహస్యాలను మనం బయట పెట్టకూడదని చెప్పేసి కొంతమంది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు నేను నిన్ను తన్నగలుగుతానని చెప్పి తెలిసినప్పుడే కదా నువ్వు భయపడి వెనకపోతావు అంటే నేను నిన్నేం అనలేను నువ్వేం మాట్లాడినా నేనేం అనలేను అని చెప్పి తెలిస్తే దాని కుక్క కూడా కరవడానికి వస్తుంది అంటే మన దేశానికి ఉన్న శక్తి ఏంటో ప్రపంచానికి తెలియాలా మొత్తం ప్రపంచానికి తెలియడమే కాదు ఇక్కడున్న భారతీయులందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియాలా మన దేశాన్ని ఏ దేశం కూడా ఏమీ పీకలేదు రక్షణ రంగ పరంగా మనం ఇంత స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పేసి ప్రతి సామాన్యుడు కూడా తెలియాలా ప్రతి ఒక్కరు కూడా గర్వంగా తిరగాల అయితే ఇప్పుడు ఈ విషయాన్ని నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మరొక న్యూస్తో నేను మీ ముందుకు వచ్చా అదేంటంటే బీవీఆర్ మిసైల్స్ ఈ బీవీఆర్ మిసైల్స్ మన దేశంలో ఈ బీవీఆర్ మిసైల్స్ పేరు అస్త్రా మిసైల్స్ ఈ అస్త్రా మిసైల్స్ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే మనం ఇలా చెప్పడం కంటే డిఆర్డిఓ అంటే చాలామందికి అర్థమవుతుంది ఈ డిఆర్డిఓనే స్వదేశంగా తయారు చేసింది ఈ అస్త్రా మిసైల్స్ అనేవి బీవీఆర్ మిసైల్స్ అంటే బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ అన్నమాట ఇటువంటి బీవీఆర్ మిసైల్స్ను ఈ ప్రపంచంలో కేవలం 11 దేశాలు మాత్రమే తయారు చేయగలిగాయి వాటిలో మన భారతదేశం కూడా ఒకటి ఈ అస్త్రా మిసైల్స్లో మొత్తం 3 రకాల వేరియంట్లు ఉంటాయి అస్త్రా 1 అస్త్రా 2 అస్త్రా 3 ఈ అస్త్రా మిసైల్స్ రేంజు 500 మీటర్ల నుంచి 350 కిలోమీటర్ల వరకు ఉంటుంది వీటి వేగం 4.5 మ్యాచ్ అంటే మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే గంటకు 5560 కిలోమీటర్ల స్పీడ్ అనమాట అంటే మనం కళ్ళు మూసి అట్ట తెరిచే లోపల ఈ మిసైల్స్ శత్రువుల టార్గెట్లు అయితే క్షణాల్లో తునాతునకలు చేసేస్తాయి ధ్వంసం చేసేస్తాయి ఇది కంప్లీట్గా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అంటే గాల్లో నుంచి గాల్లోకే ప్రయోగించే ఒక క్షిపణి అంటే మన దేశం పైకి వచ్చే యుద్ధ విమానాలు కావచ్చు లేకపోతే డ్రోన్లు కావచ్చు అటాక్ హెలికాప్టర్లు కావచ్చు వాటిల్ని కేవలం కొన్ని క్షణాల్లోనే ఈ మిసైల్స్ అయితే ధ్వంసం చేసి పారేస్తాయి అయితే ఇప్పటి వరకు ఈ మిసైల్స్ను మన స్వదేశీయంగానే తయారు చేస్తున్నప్పటికీ ఇందులో ఉపయోగించే కేవలం కొన్ని విడిభాగాలైనటువంటి ఇంటీరియర్ మెజర్మెంట్ యూనిట్ అలాగే డాటా లింక్ రిసీవరు డాటా లింక్ ట్రాన్స్మిటర్లను మన మిత్ర దేశాలైనటువంటి ఇజ్రాయెల్ రష్యా వాటి నుంచి మనం దిగుమతి చేసుకునేవాళ్ళం కానీ మోడీ ప్రభుత్వం ఈ బీవీఆర్ మిసైల్స్ను పూర్తిగా స్వదేశంగానే తయారు చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకునేది ఇక మన డిఆర్డిఓ ఏం చేసిందంటే ఈ డిఫెన్స్ అండ్ లాజిస్టిక్స్ మొత్తం స్వదేశంగా తయారు చేయడం ప్రారంభించింది అంటే ఇంతకుముందు కొన్ని ఏవైతే విడిభాగాలు మన బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నామో వాటితో సహా కంప్లీట్గా అయితే స్వదేశంగా తయారు చేసుకోవాలని చెప్పేసి ఆ ప్రక్రియ అయితే స్టార్ట్ చేసింది ఫైనల్గా అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా ఈ డిఫెన్స్ లాజిస్టిక్స్ను మన డిఆర్డిఓ అయితే స్వదేశంగానే అభివృద్ధి చేసింది దీంతో ఇక వచ్చే సంవత్సరం నుంచి మన బీవీఆర్ మిసైల్స్ను అనగా మన అస్త్రా మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పూర్తి స్వదేశంగానే మనం తయారు చేసుకోబోతున్నాం అనమాట అంటే ఇక మన అస్త్రా మిసైల్స్ విడిభాగాల కోసం మనం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇజ్రాయెల్ రష్యా ఇలాంటి విదేశాలపై మనం ఆధారపడకుండా ఇకపై అవి కూడా మనమే తయారు చేసుకోబోతున్నాం నిజంగా ఇలాంటి వార్త ఒక్కొక్కటల్లా తెలిసినప్పుడు మనసు ఎంత సంతోషంగా ఉంటుందంటే అంత సంతోషంగా ఉంటుంది మన దేశం ఒక్కరి మీద ఆధారపడకుండా స్వదేశంగానే మనం అన్ని శక్తియుక్తులను మనం సంపాదించగలిగినప్పుడు ప్రపంచంలో భారత విశ్వగురువుగా ఎదగడానికి ఎంతో కాలం అయితే పట్టదు ఆ విధంగా మరింత వేగంగా అడుగులు ముందుకు పడాలని చెప్పేసి ఒక సామాన్య భారతీయుడిగా నేను కూడా ఆశిస్తూ ఉన్నాను మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ఈ వీడియోపై కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను 10 మందికి చేరేలా షేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను జై శ్రీరామ్